తే దృష్ట్వా తాం సమాదాతుం, ఇంకా ఆమెను తీసుకుపోవడానికి కదా వచ్చారు. ఉద్యమం చక్రుహు ఉద్యతాః ఆకృష్ట చాపాసి ధరాః. వాడు చాప అంటే బాణము, అసి కత్తి, ఇవన్నీ కూడా పట్టుకుని తథాన్యేతత్ సమీపగాః అమ్మవారి దగ్గరకు వెళుతూ ఉన్నారు. కోపేన చాస్యావదనం వశీవర్ణమభూత్తదా. అంత ప్రసన్నంగా ఉన్న అమ్మవారు దుష్టులను చూసి ఒక్కసారి ఇట్లా కోపగించుకున్నదట అమ్మవారు. ఆమె ముఖము నల్లగా మారుతూ ఉన్నది. మషీవర్ణం అభూత్, నల్లగా అవుతూ ఉన్నది. అంటే అర్థమేమి? ఎవడు ఇప్పుడు చండు అనేవాడు ఉన్నాడు. కోపము మారు పేరు ఏమిటంటే చండుడికి కోపః, ముండుడికి కోపం ఏమిటంటే ఖండితః, ప్రతిదాన్ని ఖండించేవాడు. ఈ ఇద్దరి మీద అమ్మవారు కోపం చూపుతున్నది. చకార కోపం, అమ్మవారు కోపం చూపుతున్నది. అంటే అర్థమేమి? ఒరే నీవు కోపము మీద కోపము చూపు. మనమేం చేయాలి? కోపము అనే దాని మీద నీకు కోపం రావాలి.